జటాభుజంగ పింగళ పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాధకచ్చిదం తమంతకచ్చిదం భజే మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అయినా నీకు ఇలాంటి సందేహం తప్పేలా నీ మీద ప్రేమించింది కదా అంత దూరం ఇంత దగ్గర చేస్తుంది అయినా నీ భక్తుల మధ్య భేదాలు ప్రేమించి ఎవరు ఎవరికి పోటీ కాదు, ఎవరి ప్రేమలో ఎవరు తక్కువ కాదు. పోటీ లేదు అంటూనే పోటీ అంటున్నారు. నీ మీద ప్రేమ ఎంత నిజము, నా భక్తుల రక్షణ పట్ల కూడా అంతే బాధ్యత ఉన్నది కూడా అంతే నిజం. మీరు నా ఫ్రెండ్ కళ్ళతో సంబంధం. మరి ఆ మూడో కన్ను ఎవరి కోసం? అది సృష్టిలో రహస్యమా? అదే ఈ జీవిస్తారా ఆ సృష్టిలో ఎక్కడ అని అనుకుంటున్నాను. గౌరీ, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో
పూసే పువ్వులో, కాసే కాయలు, కట్టే కట్టులో, పెట్టే బొట్టులో ప్రతి స్త్రీ నిన్ను కొనడం వల్ల తన జీవితం సుఖవంతమవుతుందని నమ్మి చేసుకునే పండగే నువ్వు. స్త్రీ జాతికి ఆదర్శమై సకల కోటి జీవ ప్రాణి బతుకుల్లో మంచి నింపేందుకు నీ బాధ్యత నిరూపించడానికి సమయం వాటికి ప్రేమను బతికించు, మంచిని బతికించు. స్వామి, మీ కన్నులోనే కాదు, మీ బాధ్యతలోనూ సగమై సకల ప్రాణికోటి జీవితాల్లో మంచిని నింపడానికి నేను వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. తదాస్తు. చోళవంశరాజు చక్రవర్తి ధర్మాంగదుడికి సంతానం నిలవలేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది. ఆమె అనేక గండాలను కట్టెక్కినది. కావున ఈమె తల్లిదండ్రులు మహర్షులు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆ దైవం అంతా మంచిగా తలుస్తున్నాం. ఎందుకు కారణ జన్మరాలే పుట్టబోతుందనిపిస్తుంది. ఆ నింగిలోని నక్షత్రాలన్నీ ఆ దైవ కార్యం వీక్షించుటకు ప్రకాశవంతంగా ఎదురు చూస్తున్నాయి. నా మాట నమ్మండి. ఎన్నో నూనెల పూజలు పొందలే ఈ బంగారు తల్లి. అవును ప్రభు, నిజంగా బంగారు తల్లి. ఇల్లు నూరేళ్ళు చల్లగా బతుకమ్మ. బతుకమ్మ, బతుకమ్మ. వీరి వీరి గుమ్మడి బండు వీరి పేరుని సుగుణ. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరుని లక్ష్మి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరుని రాణి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరుని రాధా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరుని వాణి. ఈరోజు ఎంత అందంగా కనిపిస్తున్నావు. నేను నా స్నేహితులతో ఆడుకుంటున్నాను, కానీ వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారో కనిపించడం లేదు. నువ్వేమన్నా చూసావా? బంగారు తల్లి, చెప్పండి నాన్నగారు. ఎప్పుడు చూసినా పువ్వులతో, చెట్లతో, పక్షులతోనే సమయాన్ని గడుపుతున్నామంట. స్నేహితులతో ఉండట్లేదంట. కనీసం వారిని పలకరించడం కూడా పలకరించడం లేదంట. పువ్వులు అంతగా నచ్చాయా అమ్మా? అదేంటో నాన్నగారు, పువ్వులను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతాను. అవి ఎప్పుడు నాకు పరిచయం ఉన్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయి. అదిగో ఆ సీతాకోకలు చూడండి, దాన్ని రమ్మంటున్నాయి. వాటి ఆడుకోవాలి. రండి రండి, ప్రణామాలు. జయము జయ. మనసులో ఏదో చింతిస్తున్నట్టున్నారు. అదేం లేదు గురువయ్య.
మరి నన్ను పిలిపించటకు గల కారణం సెలవిస్తారా? తప్పకుండా. నా బంగారు తల్లి ఎప్పుడు చూసినా చెట్లతో, పువ్వులతో, పక్షులతోనే సమయాన్ని గడుపుతుంది. మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏదో చిన్నపిల్ల అని ఇన్ని రోజులు ఊరుకున్నాము, కానీ ఇంత వయసు వచ్చాక కూడా. ప్రభు, నేను ముందే చెప్పాను కదా, ఆమె కారణ జన్మురాలు. ఆమె వల్ల మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. నా వాక్కు బ్రహ్మవాక్కు. మీరు నిశ్చింతగా ఉంటుంది. ఆశీర్వాదం. బతుకమ్మ వెనుక చాలా కథలున్నాయి. గౌరీదేవి మానవ రూపం దాల్చి మానవ జీవితాల్లో ప్రేమానుబంధాలు నింపుటకై అన్నా చెల్లెల అనురాగాన్ని తెలియజేయుటకు ఒక మామూలు కుటుంబంలో జన్మించి తన వారి కోసం, ఆడజాతి రక్షణ కోసం చేసిన త్యాగమే ఈ బతుకమ్మ రూపం. కొన్ని ఏళ్ల క్రిందట తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల దొరల ఆకృత్యాలకు బలైనందువలన ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుండి ఆమెకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ పండుగ బతుకమ్మ పండుగగా మారింది. ఏవమ్మా మహారాణి, ఎప్పుడో ఎండల ఒక ముందుకు వేయను, సూర్యుడు వచ్చినాక వచ్చినావు. ఈడ పనంతా ఎవరు చేస్తారు? నీ అన్నొచ్చి చేస్తాడా? ఇంటి ముందు అరటి చెట్టు పెరిగినట్టు పెరిగినావు. అయ్యో నేను వచ్చిన కదా, నేను చేస్తలే. ఇంకెంతసేపు ఇక్కడ బోళ్ళని అయిపోయింది. ఏం సోచేస్తున్నా? ఓ పండగకి పట్టులు కావాలా? పట్టులు కావాలా? మరి ఏం కావాలి? నేను అడిగింది చేస్తావా? నా పానమే చూపిస్తే నా పానమే ఇస్తామ్మా. చెప్పు. నా మీద అవును, గంట పెద్ద మండలం ఎందుకు? నువ్వు సంతోషంగా ఉండాలి. ఏం చేయాలో చెప్పు, దాన్ని చేస్తా. అమ్మ నాయనంటే నిల్వకుండా పెంచి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంట్లో చదివించాను. నేను పట్నం పోయి కొలువు చేస్తాను. ఏంది పట్నం పోతావు, కొలువు చేస్తావు? మేము మర్యాదగా బతుకుడు నీకు ఇష్టం లేదా? మేము బతుకుడు అని మమ్మల్ని గొంత పెడదామనిపిస్తున్నావా? ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడుతూ లోడిగో. అయ్యో వేషం పొడుచుకొచ్చింది. సెకండ్ అంటే లోకంలో ఏం జరుగుతుందో రోజు చూస్తలేవా? గడప దాటినది గడప లోపలికి వచ్చేదాకా భయమేనా? మానం పోయేస్తుందో అని అన్నిటికీ సిద్ధమైతేనే ఆడదానిగానే రోజులకి. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? మనుషులందరూ ఒకేలా ఉంటారా? నా తల్లి బంగారం. ఇగో నీకు నాకు మనకి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తుంది. మనుషులంతా బతుకున్నంత వరకు బతుకుంటుంది. నా చెల్లికి నాకు చాలా నమ్మకం.
ఆడవిలని గణాలంటేనే కన్నులకి భయం ఎత్తాను. కానీ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వెళ్ళి పంపేదాకా నమ్మకం లేకపోయా. ఇప్పుడు ఏ వారు తినాల్సి వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుందో. ఛీ. సరే మరి నా దొరకాడు పోయిస్తా. జల్దిరా బతుకమ్మ పర్వాలి. సరే సరే. గోవుల్లో పువ్వుల్లో కవ్వల గౌరమ్మ, మా ఇంటి మా లక్ష్మి అమ్మవు నీవమ్మ. కొలిసేరమ్మ తలిసేరమ్మ తల్లి గౌరమ్మ, పెదరామాస పెద్ద బిడ్డవు అమ్మ బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలా
సై సంతోషాలే సైరా ఉయ్యాలో ఉయ్యాలా ఉయ్యాలో ఉయ్యాలా. ఏమైతుందిరా ఊర్లా అందరూ ఆడిపాడుతురుదరా అట్లానా ఏమాటరా బతుకమ్మాట ఇందు మూలంగా యావత్ ప్రజానకానికి తెలియజేయడం అనగా మన దొరగారు దగ్గర చెప్తున్న అందరూ వచ్చి గడిల దగ్గర బతుకమ్మ ఆడవలసిందిగా దొరగారి ఆజ్ఞ కాదు కూడదంటే దొరగారికి కోపం వస్తుంది. కోపం వస్తే ఏం జరగదు అందరికీ తెలిసిందే. కావున ఎటువంటి ప్రమాదం జరగొద్దంటే వెంటనే వచ్చి గడిల దగ్గర బతుకమ్మ ఆడవలసిందిగా అందరి ఆడవాళ్ళకు చెప్తున్నాడు. మనం దొరల గడిలో ఆడడం ఏంటి బతుకమ్మ? అన్యాయం కదా ఇదంతా. మన ఇంటి బతుకమ్మ మన ఇష్టం. గడిలో పోయి మనం బతుకమ్మ ఆడుడు పోతొక్క బాధ ఏం చేస్తారో ఏం. బట్టలేసుకొని కొత్త బొమ్మ లెక్క కోరికల్ని రెచ్చగొడుతున్నవే. బతుకమ్మ తర్వాత అడుచు కానీ ముందు నాతో ఆడుతుంటా. చెప్పినట్టు లేకపోతే ప్రాణాలు తీస్తా. ప్రాణం కన్నా మానం కాపాడుకునే జాతి మాది. ఆడదానికి ప్రాణం కన్నా మానం మర్యాదలే ముఖ్యం. గట్లనా? అయితే నాకు మానం మర్యాదలే కావాలి. మీకేం కావాలో మీరే తెలుసుకోండి. ఇగో అందరి నుంచి బట్టలతో కాదు వారి బట్టల బతుకమ్మ ఆడాలి. సరే, మీకు మీ మానం ముఖ్యమైతే మీ మొగుళ్ళ ప్రాణాలు తీస్తా. ఇలా మొగుళ్ళందరినీ తెచ్చి కట్టేసి
అందరికీ నోర్లేస్తుంది. ఊరు మొత్తానికి నోరు నవ్వకుండా ఉండాలంటే దీన్ని ఊర్లో ఉన్న రచ్చబండదానికి కూర్చోరాలి. అంతటికి ఒక నిదర్శనం. నేను ఈరోజు చేసే ఈ త్యాగం రేపటి స్త్రీ జాతికి ఆదర్శమై ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ప్రవేశించి ఆ అన్యాయాన్ని అరికడతాను. ఒక్కొక్క రూపంలో వచ్చి దుర్మార్గులను దుశ్చర్యలను అరికడతాను. నువ్వు లేని బతుకెందుకమ్మా? నీ చల్లని ప్రేమ పలకరింపు లేని బతుకు ఎందుకమ్మా? నన్ను నీలో కలిపేసుకో తల్లి. అన్నా చిన్నల్లో ప్రేమానుబంధాన్ని మంట కలిపిన ఈ మంటల్లోనే నన్ను కాల్పడి. నా ఆశలు, కోరికలు, ఈ ప్రేమానుబంధాలు ఆదిలోనే అంతమయ్యాయి. కానీ నా ఆత్మ మాత్రం ఈ పూల చుట్టూ, ఈ ఊరి ప్రజల చుట్టూ, మీ ప్రేమాభిమానాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మీరు నా కోసం చేయాల్సిందల్లా ఒక్కటే, నాకు ఎంతో ఇష్టమైన ఈ పూలతో ఏడ్చి పేర్చి ఆటపాటలతో ఎంతో ఆనందంగా గడపాలనుకున్నాను. అది ఎలాగో తీరకుండా పోయింది. మీరైనా నా ఆత్మశాంతి కోసం
ప్రతిసారి ఆడపిల్లలతో పూలు ఏడ్చి పేర్చి ఆటపాటలతో ప్రతిసారి ఆడుతూ పాడుతూ నన్ను తలుచుకుంటూ ఆనందంగా నన్ను సాగనంపాలి. అదే నా ఆత్మకు శాంతి. ఇంతమంది బతుకుల కోసం నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా నీ కోరిక తీర్చడమే మా లక్ష్యం. ప్రతి ఏటా ఆనందంగా ఆడి పాడి బతుకమ్మ పండుగలా జరుపుకుంటాం. మన ఇంటి బతుకమ్మలా జరుపుకుంటాం. అన్నా చెల్లెళ్ళ ప్రేమానుబంధానికి నిదర్శనమై ఒక స్త్రీ జాతికి ఆదర్శమైనది. అన్యాయాన్ని అరికట్టి ఒక శక్తి రూపుదాలుస్తుంది. ఈ బతుకమ్మ ఊరూర పల్లె పల్లెల దేశ నలుమూలల విదేశాల్లో కూడా బతుకమ్మ ప్రాముఖ్యం తెలుసుకొని వస్తారు. బతుకమ్మను దర్శించుకుని ఎందుకు వస్తారు? బతుకమ్మ